హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో మారిపోయిందో తెలియజేసే మూవీయే కల్కి. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఫ్యూచరిస్టిక్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె మెయిన్ క్యారెక్టర్లలో నటించారు. ముందుగా ఈ కల్కి మూవీని మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ సీజీ వర్క్ పెండింగ్లో ఉండడంతో జూన్ 27న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి దాదాపుగా 600 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఇండియన్ మూవీ ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. ముందుగా కథ ఏంటో తెలుసుకుందాం రండి. మహాభారత యుద్ధంలో తన కోపం కారణంగా కృష్ణుడి చేత శాపగ్రహస్థుడైన అశ్వత్థాముడు అంటే అమితాబ్ బచ్చన్ వేల సంవత్సరాల నుండి మహావిష్ణు 10వ అవతారమైన కల్కి పుట్టుక కోసం వేచి చూస్తూ ఉంటాడు. కలియుగం అతనికి దగ్గరలో భూమండలం ఆఖరి నగరమైన కాశీ దగ్గర కాంప్లెక్స్ను ఏర్పాటు చేసి మానవ జాతిని తుచ్చంగా చూస్తూ మరో ప్రపంచం కోసం పరితపిస్తూ ఉంటాడు. సుప్రీం యాస్కన్ అంటే కమల్ హాసన్ ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్ళాలనే ధ్యేయంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మిలియన్ల యూనిట్స్ సంపాదించడం కోసం నానా పాటలు పడుతూ ఉంటాడు. భైరవ అంటే ప్రభాస్ చిన్నప్పుడే తండ్రి కొన్ని యూనిట్స్ కోసం కాంప్లెక్స్కు అమ్మేయబడిన అమ్మాయిలలో సుమతి అంటే దీపికా పదుకొనె. ఈ నలుగురి కథ క్రమేణా ఎదురు పడాల్సి వస్తుంది. అసలు నలుగురి లింక్ ఏమిటి? యాస్కన్ ధ్యేయాన్ని అశ్వత్థామ ఎలా ఎదురు నిలిచాడు? ఈ మహాయుద్ధానికి సుమతి ఎందుకు కారణమైంది? ఈ యుద్ధంలో భైరవ పాత్ర ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా దర్శకుడు నాగ అశ్విన్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ హీరో వేరే గ్రహాల నుండో ప్రపంచాల నుండో రానక్కర్లేదు. మన భూమండలంలోనే మన చరిత్రలోనే బోలెడు మంది సూపర్ హీరోలు ఉన్నారనే లాజిక్తో కల్కి కథను ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు. అశ్వత్థామ కథను కలియుగానికి కనెక్ట్ చేసి రాసుకున్న కథ గురించి బాగుంది. అయితే కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఎంతో ఆసక్తికరమైన కథ, విజువల్స్ బాగున్నాయి. కథ పరంగా ఆడియన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే ప్రభాస్ను కర్ణుడిగా ఎలివేట్ చేస్తూ రాసుకున్న, కంపోజ్ చేసిన ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచే మూవీ కల్కి. తదుపరి భాగాలు ఎప్పుడు విడుదలవుతాయో అనేదే ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి కల్కి సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఈ మొదటి భాగాన్ని విజువల్స్ నాగ అశ్విన్ విజయ్ కోసం ఖచ్చితంగా ఈ మూవీని చూడాల్సిందే. ఓకే, ఇది రివ్యూ. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.